హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ ఫైన్. నా పేరు పావని. వెల్కమ్ టు అందమైన ప్రేమలు యూట్యూబ్ ఛానల్. మేము శబల భోజనాల పండగకి స్టార్ట్ అయ్యాము. గుడ్ ఫ్రైడే రోజైతే వెళ్తున్నాం శబల భోజనాల పండగకి. ఆ రోజు కొంచెం ఫ్రీగా మేము ఫ్రీగా ఉన్నామని స్టార్ట్ అయ్యాము. బట్ అక్కడికెళ్ళాక తెలిసింది అందరూ ఫ్రీగా ఉన్నారు కదా అని వచ్చేసారు. చాలా జనమైతే ఉన్నారు. ఇంకా నేను ఈ వీడియో దగ్గర నుంచి తీశాను. అంటే ఇంకా శబల అది ఎక్కడైతే జరుగుతుందో ఫెస్టివల్ అక్కడి నుంచి కొంచెం దగ్గర నుంచి తీశాను. బట్ చాలా దూరంలో వెహికల్స్ అయితే పార్క్ చేసున్నాయి. అప్పుడే అనిపిచ్చింది చాలా మంది ఉన్నారు అనేసి. దట్టు ఎండ మామూలుగా లేదు. చాలా గట్టిగా ఉంది. బట్ వచ్చాం కదా అని వెళ్ళాము. అక్కడ ఆర్గానిక్ ఫుడ్ భోజనాలు కూడా పెడుతున్నారు కదా! సో, వాళ్ళు పండించిన పంటతోనే భోజనాలు వండి మనకు పెట్టేవారు వచ్చిన వాళ్ళందరికీ. సో, అందుకని చెప్పి నేను ఇంట్లో కుక్ చేయకుండా కూడా వెళ్ళిపోయాను. ఫస్ట్ మీరు నా వీడియోస్ ముందు చూస్తుంటే ఆర్గానిక్ ఎగ్జిబిషన్స్‌కి ఆటికి వెళ్ళడం నాకిష్టమే. సో, అందుకని చెప్పేసి నేను అదే ఉద్దేశంతోనే వచ్చాను. ఇక్కడ ఇతను మా యోగా గురువుగారు. సో, సార్ కూడా వచ్చారు. ఆ రోజు మార్నింగ్ యోగాలోని ఈ టాపిక్ కూడా వచ్చింది. ఎలాగో హాలిడే కదా అని వెళ్ళాము. అంటే ఫస్ట్ అక్కడ మాట్లాడుతున్నారు కదా! టీ షర్ట్ వేసుకున్న అతను ఈ ఆవుల కోసం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. శ్వేత కల్పిత ఆవు. మీరు ఈ ఆవుని అబ్జర్వ్ చేస్తే మొత్తం అంతా వైట్‌గానే ఉంటుంది. ఎక్కడ కూడా వేరే కలర్స్ రావు. సో, నెక్స్ట్ అయితే ఇంకలా స్టాల్స్ చాలా పెట్టారు. స్టాల్స్‌కొచ్చాము. సోప్స్ ఇక్కడ ఈ హోమ్‌మేడ్ సోప్స్ అయితే తీసుకున్నాను. చాలా బావుంది. స్మెల్ అది కూడా చాలా నచ్చింది నాకు. యూజ్ చేస్తున్నాము. ఇంకా చాలా స్టాల్స్ ఉన్నాయి కానీ అన్నీ ఎక్స్‌ప్లోర్ చేసేంత టైము లేదు. లేహ కూడా చాలా క్రాంకీ అయిపోయింది. చాలా ఎండగా ఉంది. మాకు కూడా ఫుల్ ఇంకా స్వెటింగ్ వచ్చేసి ఎందుకొచ్చామా అనిపించింది. ఫుల్‌గా ఎక్స్‌ప్లోర్ చేయలేకపోయాము. ఇక్కడైతే విత్తనాలున్నాయి. చాలా రకాల విత్తనాలున్నాయి. ఆ ప్యాకెట్ రూ. 500. ఇందులో 50 టైప్స్ ఆఫ్ విత్తనాలుంటాయనుకుంటా. 50 ఆర్ సమ్ ఎన్ 50 అనుకుంటా. ఎన్నో ఉన్నాయి. బట్ నేనైతే 50 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విత్తనాలైతే ఉన్నాయి. నేనైతే ప్యాకెట్ తీసుకోలేదు. నార్మల్‌గా సింగిల్ పీసెస్ తీసుకున్నాను. చూడాలి ఎప్పుడేస్తానో మరి. నెక్స్ట్ ఇంకా చాలా ఆర్గానిక్ కలర్స్‌తో చేసిన అదేంటి క్లోత్స్ ఇంకా అన్నీ ఉన్నాయన్నమాట. అన్నీ వాళ్ళ చేతులతో స్వయంగా నేసినవి బట్టలు అవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఇలాంటి ఇది కూడా పెట్టారు. దీన్నేమంటారు? అదే బట్టలు దారం తీస్తారు కదా! అది ఆ మిషన్. సో, దీని నుంచి దారం తీస్తారు. ఇక్కడ పిల్లలు ఈ ఇద్దరు పిల్లలున్నారు కదా! వాళ్ళ స్కూల్‌లో ఇవన్నీ నేర్పిస్తారంట. ఎలాగా పత్తి నుంచి దారం ఎలా తీస్తారో అవన్నీ. సో, ఇక్కడ పిల్లలు చేసి కూడా చూపించారు. అండ్ వాళ్ళ స్కూల్‌లో చదువుతో పాటు ఇవన్నీ కూడా నేర్పిస్తారంట. వీళ్ళు అచ్యుతాపురం దగ్గర ఎక్కడో. సో, నేను అన్నీ కనుక్కున్నాము. మామూలుగా నాకు భలే హ్యాపీగా అనిపిచ్చింది. అంటే పిల్లలకి చదువుతో పాటు ఇలాంటివి వాళ్ళ చేతి వృత్తులు కూడా వస్తే బావుంటుంది. అంటే వాళ్ళు ఇంకసలు దేని మీద డిపెండ్ అవ్వవసరం లేదు. ఇన్‌కేస్ మా అంటే జాబ్స్ లేకపోయినా ఇప్పుడసలు జాబ్స్ కూడా కొంచెం ఫ్యూచర్‌లో వీటికి డిమాండ్ ఉంటుంది కదా! సో, అది. ఇలా పత్తి నుంచి దారం తీయడం అన్నీ వాళ్ళ స్కూల్‌లో నేర్పిస్తారంట. అండ్ ఎలా చేయాలి ఏంటి అనేది కూడా పిల్లలు ఇక్కడ మనకు చేసి చూపిచ్చారు. నెక్స్ట్ మన ఆర్గానిక్ ఫార్మింగ్‌లో లెజెండ్స్ అనే చెప్పొచ్చు. వీళ్ళు ఫార్మింగ్ గురించే కాదు రైతుల కోసం ఇక్కడ చాలా స్పీచ్ కూడా ఇస్తున్నారు. సో, అలాంటి వాళ్ళు ఉండబట్టే ఈరోజు ఇలాంటి ఎగ్జిబిషన్స్ చాలా మందికి అవగాహన వస్తుంది ఫుడ్ మీద. రైతుల యొక్క అంటే మంచిగా ఫార్మింగ్ ఎలా చేయాలి సేంద్రియ ఎరువులతో ఇవన్నీ. ఈ రోజుల్లో ఫుడ్ మీద సరైన అవగాహన లేక మనకి క్యాన్సర్స్ ఇలాంటివన్నీ వస్తున్నాయి. సో, ఇక్కడ ఈ గురువుగారులేంటంటే మొత్తం ఫుడ్ కోసము ఎలాంటి వంటలు వండుకోవాలి మొత్తం అన్నీ చెప్తున్నారు. రైతులు ఎలా పండించాలి, రైతుల యొక్క ఆర్థిక ఇబ్బందులు, రైతుల యొక్క కష్టాలు, రైతులు ఎంత ఇదిగా అంటే ఎంత కష్టపడి మనకి ఫుడ్ అందిస్తున్నారు, ఫుడ్ యొక్క విలువ చాలా స్పీచెస్ ఇస్తూనే ఉంటున్నారు కంటిన్యూస్‌గా. బట్ మనం అక్కడ ఉండి వినాలే కానీ చాలా ఇన్ఫర్మేషన్ అయితే మనకు తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక రిఫ్రెష్‌మెంట్ జ్యూస్ కూడా ఇచ్చారు. అది అల్లము ఇవన్నీ గెంజిలో అల్లం ఇవన్నీ వేసి చాలా డిఫరెంట్‌గా ఉంది టేస్ట్. మనం వాళ్ళు ఇస్తే తాగుతాం కానీ మన ఇంట్లో చేసుకోవడానికి మనకు కొంచెం బద్ధకము. నెక్స్ట్ అయితే ఈ పిల్లలు చెప్పాను కదా! ఈ పిల్లలు ఇక్కడ దారం తీసి చూపించారు అందరికిన. అండ్ మనకు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ అంటే
ఇలాగా చెయ్యాలి అనుకుంటే వాళ్ళకి కూడా వీళ్ళు ఒక ఛాన్స్ అయితే ఇచ్చారు. సో, మొత్తానికైతే మేము భోజనాల పండగకి వెళ్ళాం కానీ భోజనం అయితే చేయలేదు. డ్యూ టు హెవీ క్రౌడ్ అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత జనం వస్తారని. బట్ ఇంత జనం వచ్చినందుకు వాళ్ళు కూడా వీళ్ళు చేసే పద్ధతులు ఏమైనా కొన్ని ఫాలో అయితే బావుంటుంది. నేనైతే ఫాలో అవుతాను. నెక్స్ట్ అయితే ఇంకా లంచ్ టైమ్ అయిపోయింది. చాలా ఆకలేస్తుందని మేము ఇంక పక్కనున్న మా ఇంటి దగ్గర ఇంకా కుక్ చేసుకోలేదు కాబట్టి పాడేస్‌కెళ్ళి బిర్యానీ తినేసి ఇంటికి వెళ్ళిపోయాము. సో, ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇంకా మన ఛానెల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. బాయ్. బాయ్.